నమస్తే, నేను మీ రాజశేఖర్. రాష్ట్రంలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కూడా విమర్శించుకోవట్లేదు. మరి ఎందుకో పార్టీలన్నీ సైలెంట్ అయిపోయినాయి. అసలు వేడి వేడి చర్చలు అయితే లేవు. పార్టీలు ఎక్కడ సైలెంట్ అయిపోయినాయి. మరి ఎవరి పని వాళ్ళు చేసుకుంటురా? మరి ఇప్పుడు ఈ తనలాట పాకులాట ఇవన్నీ ఊతుంది. ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మళ్ళీ మనం పోటీలోకి దిగుదాం అనుకునేమో కానీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ పార్టీలు కానీ మొత్తం సైలెంట్ అయిపోయినాయి. ఎక్కడ సర్దుమనుకున్నాయి. రజతోత్సవ సభతోని క్లోజింగ్గా ఎవరు కూడా నోరు తెరుస్తలేరు. ఇకపోతే ఈనాడు దినపత్రికలో ఇక చూస్తే వార్తలు ఏం చేస్తున్నారు, సేవింగా స్పేవింగా. ఇక డిస్కౌంట్ల పేరుతో ఊరించడం, ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకపోవడం, ఇక ఏదో కొందామని వస్తే అవసరం లేనివన్నీ కూడా కొనుక్కునేలా చేయడం, ఇదంతా ఓ మార్కెటింగ్ వల. దాని పేరే స్పేవింగ్. అయితే మనం ఏదైనా మార్కెట్కి పోయినామనుకో, ఏం కొనొద్దు, ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలని మనం మార్కెట్కి పోతాం. ఆడికి పోయిన తర్వాత ఈ డిజైన్లు, ఆ కలర్సు, అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ చూసేసరికల్లా మనకు మోజుపడి అవన్నీ కొనుక్కునే రకంగా అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారట. ఇది ఒక రకమైనటువంటి వల సిస్టమ్. అదే స్పేవింగ్. అట్లా అయిపోతుంది. మరి ఆకర్షణతోనే జనాలు మొత్తం ఒకవైపు ఒరుగుతూ ఉన్నారు. ఇక ఓఆర్ఎస్ పేరిట మొత్తానికి ఉపద్రవం. ఓఆర్ఎస్ పేరిట మొత్తానికి ఉపద్రవం జరుగుతూ ఉందట. మార్కెట్లో విచ్చలవిడిగా హానికర ద్రవణాలు, ఇక శక్తినిచ్చేటువంటి పానీయాలుగా జోరుగా అమ్మకాలు. అరే నీ అమ్మ, ఈ ఓఆర్ఎస్ తాగితే బలం వస్తుంది, బ్రహ్మాండంగా శక్తి వస్తుంది అనుకొని ఏదన్నా ఇప్పుడు చాతగాని వ్యక్తి ఉంటాడు, ముసలాయన ఉంటాడు, పిల్లోడో ఉంటాడు, అరే ఓఆర్ఎస్ ప్యాకెట్ దేపోరా బై, తెస్తే తాగితే మంచిగా జర ఎనర్జీ వస్తుంది బాడీకి అనుకుంటున్నాం కదా. అది ఎనర్జీ కాదు, దాని బొందా కాదు, దానంత కల్తీ వ్యవస్థ ఇంకొకటి లేదట. లేనిపోని సైడ్ ఎఫెక్ట్లు, ఇంకా పెద్ద రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నదట. ఓఆర్ఎస్తోని కూడా అక్రమ దందాలు జరుగుతూ ఉన్నాయి, కల్తీ దందాలు జరుగుతున్నాయి. ఇదే ఒక పెద్ద ఉపద్రవం అంట. ఓఆర్ఎస్ పేరిట మొత్తానికి ఉపద్రవం నడుస్తూ ఉన్నది దేశంలో. ఇంత ఘోరమా? ఓఆర్ఎస్ అంటే దానికి ఒక మంచి పేరుండే, ఒక బ్రాండ్ ఉండే, అది తాగితే మంచిగా ఆరోగ్యంగా ఉంటాం, ఎనర్జీ పెరుగుతుంది. ఎంత ఎండలో ఉన్నా, ఎంత నీరసంగా ఉన్నా ఓఆర్ఎస్ తాగితే బలం వస్తుందని మనం అనుకున్నాం, కానీ అది బలం కాదు, బలహీనతనే ఏర్పడుతుందట. అందులో కూడా కల్తీ. మార్కెట్లో విచ్చలవిడిగా హానికర ద్రవణాలు ఈ ఓఆర్ఎస్ పేరుతోని అనేకమైనటువంటి కంపెనీల పేర్లతోనే వస్తూ ఉన్నాయి ఈ ప్యాకెట్లు. మరి ఏ ప్యాకెట్ తాగాలో, ఏ డబ్బా తాగాలనో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఇక డీహైడ్రేషన్ను కూడా నివారిస్తుందంటూ తప్పుడు ప్రచారం, నిజమేనని నమ్మి మోసపోతున్న ప్రజలు. ఇక వీటి వాడకంతో మరింత అధికంగా డయోరియా, ఇక ముప్పు. ఇక WHO సూచించినవే ఇక వాడాలంటున్నటువంటి నిపుణులు. WHO ఏదైతే సూచించిండ్రో, WHO వాళ్ళు సూచించిన డబ్బా ఏదైతే ఉంటుందో ఓఆర్ఎస్ సంబంధించింది, అది మాత్రమే వాడాలంట. మరి సూచించింది ఇప్పుడు సామాన్యపు వ్యక్తికి తెలియదు WHO ఎట్లా చూపెట్టింది అనేది. ఇక మొత్తానికి ఓరల్ రీహైడ్రేషన్, ఇక సాల్ట్స్, ఓఆర్ఎస్, ఇక ఒంట్లోంచి నీరు, లవణాలు బయటకు వెళ్ళిపోయిన ఇక సందర్భాల్లో మొత్తానికి ప్రాణాపాయానికి చేరకుండా కూడా కాపాడే దివ్య ఔషధం. ఇక మొత్తానికి పొట్లాల్లో ఇక సాచెట్స్ లభించే ఈ పొడిని నీళ్ళల్లో కలుపుకొని తాగడం ద్వారా అతి క్లిష్టమైనటువంటి ఆరోగ్యం బారిన పడకుండా కూడా కాపాడుకోవచ్చు. ఇది ద్రవణంగా మారినప్పుడు కూడా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఓఆర్ఎస్ అని కూడా పిలుస్తారు. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఉచితంగానే లభిస్తాయి. అయితే కొన్ని కంపెనీలు ఓఆర్ఎస్ బ్రాండ్ల పేరిట మొత్తానికి శక్తినిచ్చేదిగా డీహైడ్రేషన్ను కూడా నివారించే పానీయంగా తప్పుడు ప్రచారం చేస్తూ కొంతకాలంగా దగా చేస్తున్నాయి. హానికారక ద్రవణాలను కూడా ఆకర్షణీయ టెట్రా ప్యాకెట్లలో నింపి ఇక మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి. నిజమే, మొత్తానికి కాబోలునని కూడా నమ్మి మొత్తానికి నిజమేనని నమ్మిపోయి మొత్తానికి తీసుకొని కొంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఓఆర్ఎస్ అంటే ఒక బ్రాండెడ్ పేరు. ఈ ఓఆర్ఎస్ పేరిట కూడా అనేకమైనటువంటి కంపెనీలు ఓఆర్ఎస్ అని పెట్టి ఇంకే వేరే పేరు పెట్టి మొత్తానికి కంపెనీలు అయితే సేల్ చేస్తూ ఉన్నాయట. అయితే నీరసంగా మొత్తానికి బాడీలో కొన్ని కణాలు తగ్గిపోతే, ఆ ఎనర్జీ కణాలు తగ్గిపోతే అది మనకు శక్తి పెంచడానికి ఓఆర్ఎస్ పనిచేస్తుంది. అట్లాంటి ఓఆర్ఎస్ కూడా కల్తీ జరుగుతూ ఉన్నది.
శక్తినిచ్చేటిగా డీహైడ్రేషన్ను నివారించే పానీయంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారట దీన్ని. ఇక ఓఆర్ఎస్ ఎలా పనిచేస్తుంది? ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు భారత్లో మొత్తానికి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్స్ CDSO అనుమతి మేరకు తయారు చేసే ఔషధం ఇది. 20.5 గ్రాములు ఉన్నటువంటి ప్రామాణిక ఓఆర్ఎస్ ప్యాకెట్లో 2.6 గ్రాముల సోడియం క్లోరైడ్, అట్లాగే 13.5 గ్రాముల గ్లూకోజ్, 1.5 గ్రాముల పొటాషియం క్లోరైడ్, 2.9 గ్రాముల ట్రైసోడియం సిట్రేట్లు కూడా ఉంటాయి. ఓఆర్ఎస్లోని మొత్తానికి గ్లూకోజ్ శరీరంలోకి వెళ్ళేటప్పుడు నిర్దేశిత సోడియంను కూడా అవసరమైన వాటిని కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. శరీరంలో యాసిడ్ల మోతాదు పెరగకుండా సిట్రేట్ చేసుకుంటుంది. మొత్తానికి 20.5 గ్రాములు ఉన్నటువంటి ఈ సాచెట్లోని పొడిని మరగబెట్టి చల్లార్చిన 1 లీటరు నీటిలో కలిపి తీసుకోవాలంట. మొత్తానికి దేశంలో 5 ఏళ్లలోపు పిల్లల మరణాల్లో 13% విరేచనాలు వల్లనే సంభవిస్తున్నాయి. డీహైడ్రేషన్కు సరైనటువంటి సమయంలో చికిత్స అందించకపోవడం వల్ల కూడా ఈ మరణాలు సంభవిస్తున్నాయని కూడా మొత్తానికి గుర్తించి WHO డీహైడ్రేషన్ను కూడా అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. శరీరంలో నుంచి కోల్పోయినటువంటి లవణాలు నీటిని తిరిగి భర్తీ చేయాలంటే ఓఆర్ఎస్ను తప్పనిసరిగా వినియోగించాలని కూడా స్పష్టం చేసింది. సరే, లవణాలు పోతే శరీరంలో నుండి ప్రాధాన్యమైనటువంటి శరీరంలో నుంచి కోల్పోయిన లవణాలు నీటిని తిరిగి ఇవ్వడానికి ఓఆర్ఎస్ పనిచేస్తుందంట. కానీ అదే ఓఆర్ఎస్ ఇవాళ ప్రాణానికి ముప్పుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే దొంగ డబ్బాలు తయారు చేస్తూ ఉన్నారు. దొంగనా కొడుకులు రాష్ట్రంలో దేశంలో ప్రజల ప్రాణాలతోని చెలగాటమాడుతూ ఉన్నారు. ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అయినా WHO అయినా మొత్తానికి ఎవరిది WHO సూచించినవే వాడాలంటున్న నిపుణులు. మరి WHO సూచించలేదా? WHO ప్రమాణాల మేరకు ఉన్నటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్, WHO ప్రమాణాలు ఉన్నటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇది ఈ రకంగా ఉంటుంది. ఓరల్ రీహైడ్రేషన్ స్లాట్స్ మొత్తానికి LP ఇది WHO వాళ్ళు గుర్తించినటువంటి ప్యాకెట్ అంట. ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా ఉంటే మాత్రమే తీసుకోవాలి. కానీ ఆ తప్పుడు పేరుతోని అనేకమైనటువంటి కల్తీ డబ్బాలు బయటకు వస్తూ ఉన్నాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత 2022 నుంచి తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో సేవలు అనారోగ్యంతో తుది శ్వాస విడిచినటువంటి తను. రైతులకు విషయానికి వచ్చేస్తే రైతులకు విశిష్టమైనటువంటి గుర్తింపు కార్డులు వస్తాయంట. రాష్ట్రంలో నేటి నుంచి నమోదు కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం. మొత్తానికి రైతులకు కూడా విశిష్టమైనటువంటి గుర్తింపు కార్డు. మరి ఈ గుర్తింపు కార్డుతో రైతులకు ఏం పనిచేస్తుందో. మొత్తానికి ఆధార్ తరహాలో రైతులకు 12 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి రైతుల నమోదు ఫార్మర్ రిజిస్టర్ మొత్తానికి రిజిస్ట్రీ ప్రాజెక్టు సోమవారం తెలంగాణలో ప్రారంభం కానుంది. మొదటగా వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారు. త్వరలో మీ సేవ కేంద్రాల్లోనూ నమోదు చేసుకోవచ్చు. ఆధార్ సంఖ్యతో అనుసంధానమైనటువంటి పట్టాదారు పాసు పుస్తకంలోని భూ యాజమాన్య వివరాల నమోదు ద్వారా రైతులకు గుర్తింపు కార్డును కూడా కేటాయిస్తారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ పంటల బీమా మౌలిక సదుపాయాలకు సంబంధించి మొత్తానికి రైతులకు కూడా ప్రామాణికమైనటువంటి విశిష్ట గుర్తింపు కార్డులు కూడా రాబోతున్నాయట. ఇకపోతే ఉద్యోగుల సమస్యలు సత్వరం పరిష్కరించాలి. లేని పక్షంలో జూన్ 9 తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐకాస చేస్తున్నటువంటి అంశం. కఠినంగా నీటి ప్రశ్నపత్రం నేడు మొత్తానికి యాప్సెట్ ఇంజనీరింగ్కి విడుదల కూడా కాబోతుంది. ఉలిక్కిపడ్డటువంటి ఇజ్రాయెల్ బెన్ గురియన్ విమానాశ్రయాన్ని తాకినటువంటి హుతీల బాలిస్టిక్ క్షిపణి మొత్తానికి సిక్కులపైన 1984 దాడులు తప్పే రాహుల్ గాంధీ ఒప్పుకోలు. అయితే సిక్కులపైన 1984లో దాడులు చేసిరు, అదేది తప్పే. రాహుల్ గాంధీ ఒప్పుకోలంట. మొత్తానికి ఇది పాక్కు మొత్తానికి మరో జలక్, పాకిస్తాన్కు మరొకసారి జలక్ ఇచ్చినారంట. భారత్ మరొకసారి జలక్ ఇచ్చింది పాకిస్తాన్కు. మొన్ననే సింధు నదికి సంబంధించినటువంటి నీళ్ళు ఆపడం వల్ల వాళ్ళ గొంతు ఎండిపోయింది. మరి మళ్ళీ ఒకసారి కూడా మోదీ సార్ మళ్ళీ ఒకసారి జలక్ ఇచ్చిందట. పాకిస్తాన్ గొంతు ఎండేలా భారత్ మరో నిర్ణయం తీసుకున్నది. మొత్తానికి
బగలిహార్ నుంచి కూడా నీళ్లు నిలిపివేత, పంజాబ్ ప్రావిన్స్కు కూడా ఇక కష్టమే, భారత్ నౌకలపైన దాయాది దేశం నిషేధం. మొత్తానికి యువసేనతో ఘర్షణ ఇక జరగొచ్చన్నటువంటి పాక్ మంత్రి, వాయుసేనతో ఘర్షణ జరగొచ్చన్నటువంటి పాక్ మంత్రి అంట. ఇక పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి కూడా దిగ్బంధించడంలో భాగంగా భారత్ మరో నిర్ణయం తీసుకుంది. ఇక సింధు నది జలాలను అడ్డుకోవడం ద్వారా ఇప్పటికే పొరుగు దేశాలని కూడా ఉక్కిరి బిక్కిరి చేయగా తాజాగా మొత్తానికి బగలిహార్ జలాశయం నుంచి కూడా నీటి సరఫరాను భారత్ నిలిపివేసింది. ఇది జమ్మూలోని మొత్తానికి రాంబాన్లో మొత్తానికి చినాబ్ నదిపై ఉంది. ఇక విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించినటువంటి ప్రాజెక్టు నుంచి నీటిని వదలకపోవడం వల్ల ఇక పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు కూడా సాగునీరు ఇక నీరందడం లేదు. ఇక ఉపగ్రహ చిత్రాలు దీనిని ధృవీకరిస్తున్నాయి. ఇక మొత్తానికి జులూం నదిపై నుంచి కూడా మొత్తానికి కిషన్ గంగా జలాశయం నుంచి కూడా నీటిని పాక్కు వెళ్ళనివ్వకుండా చేస్తున్నటువంటి అంశాలంట. మొత్తానికి పాకిస్తాన్కు నీళ్లు వెళ్లకుండా ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టోటల్గా మొన్ననే మోదీ సింధు నది జలాలను ఆపేసిండు. దాంతో పూర్తిగా గొంతు ఎండిపోయింది, సగం వరకు ఎండిపోయింది, 80%, 80% ఎండిపోయింది. ఇక ఇప్పుడు ఈ నీళ్లు కూడా పోకుండా అడ్డుపెట్టిరు భారత్ వాళ్ళు. మళ్ళీ పూర్తిగా ఇక వాళ్ళు కనుమరుగైపోయేటువంటి పరిస్థితి. ఇక కొన్ని చోట్ల అకాల వర్షాలు పడతా ఉన్నాయి. ధాన్యం పట్టించి రైతులు తీసుకుపోయి పాపం మార్కెట్లో పోసుకుంటే అకాల వర్షాలు వచ్చేసి అతలాకుతలం చేస్తూ ఉన్నాయి రైతుల బతుకుల్ని. ఆదివారం కురిసిన అకాల వర్షానికి సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వరదకు కొట్టుకుపోతున్నటువంటి వడ్లను మొత్తానికి ఎత్తుకుంటున్నటువంటి రైతులు. ఇది సిద్దిపేటలో వరదకు కొట్టుకుపోయినటువంటి వడ్లు, రైతులు వాటిని ఎత్తుకుంటున్నటువంటి పరిస్థితి. వచ్చే 4 రోజులు ఈదురుగాలు వానలు. ఇక రేవంత్ రెడ్డి దీని మీద కన్ను పెట్టాను. దీని మీద కన్ను పెట్టి రైతులకు మరి ఏం చేద్దాం, వాళ్ళకు మరి వానకు తడిసిపోయినటువంటి ధాన్యం, ఈ నీళ్లు లేక ఎండిపోయినటువంటి చేను, ఇట్లా చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా రైతులకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. చేతికొచ్చిన పంట తీసుకుపోయి మార్కెట్లో పోస్తే ఈ మార్కెట్లో మీరు చక్కగా కొనకనే అక్కడ లేట్ అయిపోతుంది. మీరు తొందరగా కాంటా పెట్టుకుంటే ఈ వడ్లు తడిసేవా? కొనడం కూడా లేటే ఉన్నది, కొనుగోలు కూడా ఆలస్యంగా జరుగుతూ ఉన్నాయి. వచ్చే 4 రోజులు ఈదురుగాలులు, ఇంకా ఈదురుగాలులు ఉన్నాయంట. ఇక పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన IMD గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందట. ఉత్తర తెలంగాణలో మండుతున్నటువంటి ఎండలు, నిజామాబాద్, నిర్మల్లో 45 డిగ్రీల పైనే టెంపరేచర్లు. ఇక పలు జిల్లాల్లో అకాల వర్షం, రైతన్న మొత్తానికి ఆగమాగమైపోతున్నటువంటి పరిస్థితి. ఇక వీడిశీల దాదాగిరి అట. దాదాగిరి. ఈ వీడిశీల అంటే ఎవరు? వీళ్ళు ఎందుకు దాదాగిరి చేస్తూ ఉన్నారు? ఇక ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అరాచకాలు. వీడిసీలు అంటే విలేజ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కమిటీలు అంట. ఈ విలేజ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కమిటీలు విచ్చలవిడిగా అదే ఊరి మీద పడి దూసుకుంటా ఉన్నాయంట. ఇసుక వేలం నుంచి కోడిగుడ్ల అమ్మకాల దాకా వసూళ్ల పర్వం. ఇక దేనికైనా కప్పం కట్టాల్సిందే, మాట వినకపోతే బహిష్కరణలు. ఇట్లా చేస్తున్నారట వీడిసీలు. మొత్తానికి స్థానిక ఎన్నికల్లోనూ ఆడిందే ఆట, పాడిందే పాట. ఏ చిన్న పని జరగాలన్నా కమిటీ సభ్యులు ఓకే చెప్తేనే జరగాలి. కేసులు పెట్టినా, పోలీసులు హెచ్చరించినా డోంట్ కేర్. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఇష్టారాజ్యంగా జరుగుతున్నటువంటి వీడిసీల కథనం. ఇకపోతే వీడిసీలను నిషేధించాలంటూ నిరసనలు, వినతులు. వీడిసీలను ఎందుకు పెట్టిరా? ఆదిలాబాద్లోనే ఉన్నారు మరి వీడిసీలు. మరి వాళ్ళతో ఏం లాభం ఉందో తెలియదు, కానీ నష్టాలు అయితే అడగోలుగా ఉన్నాయి. ఆ కమిటీ చెప్పిందే వేదమంట. పోలీసు వాళ్ళు వచ్చినా, కేసులు పెట్టినా డోంట్ కేర్ అంట. ఎలక్షన్స్ వస్తే వాళ్ళు చెప్పినట్టే వినాలంట. ఆ రకంగా ఉన్నది. మరి ఎవరు నియమించారు వీళ్ళని? ఏప్రిల్ 29న ఆరుమూరులో బీసీ కులాల జేఏసీ నిర్వహించినటువంటి భారీ ర్యాలీ. మొత్తానికి వీడిసీలకు వ్యతిరేకంగా జేఏసీ ఎవరైనా నియమించింది ఈ వీడిసీలను? ఇంత అన్యాయమా? ఇక ఈ చట్టాలు, ఆ రాజకీయ నాయకులు, ఈ పెద్ద మనుషులు అవసరమే లేదు. ఇక మరి వీడిసీలే చూసుకుంటారు ఏదైనా. కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని అనేక గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ వీడిసీలు ఇక సమాంతర పాలన సాగిస్తున్నాయి. కలిసికట్టుగా గ్రామ దేవతల పండగ చేసుకోవడానికి కూడా ఊర్లలో అభివృద్ధి పనులు చేసుకోవడానికి 50 ఏళ్ల కింద
అన్ని కుల సంఘాల పెద్దలతో ఈ కమిటీలు ఏర్పడ్డాయి. అబ్బో, అన్ని కుల సంఘాల కమిటీలతోని పెద్దలతోని ఈ కమిటీ ఏర్పాటు చేసిరట. క్రమంగా రూపు మార్చుకొని కొందరి చేతుల్లోకి వెళ్ళి పెత్తనం చెలాయించడమే లక్ష్యం అంటున్నట్టుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సర్పంచులు కూడా లేకపోవడంతో కమిటీ సభ్యులు ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తున్నది. సర్పంచులు ఉన్నప్పుడైతే కొన్ని ఊర్లలో వాళ్లకు కూడా వీడీసీలే ఇక శాసించేవి. మాట వినలేదని కూడా నిజామాబాద్ జిల్లా మొత్తానికి బాల్కొండ సెగ్మెంట్ పరిధిలోని ఎర్గట్ల మండలం తాళ్ళారంపూర్లో గీత కార్మికులు 2023-24లో వీడీసీలకు మొత్తానికి 1,38,000 కూడా చెల్లించి కళ్ళు అమ్ముకున్నారు. 2024-25కు ఇక కూడా కొంత అమౌంట్ కట్టి మొత్తానికి బిజినెస్ కొనసాగించాలని కూడా గౌడ కులస్తులు భావించగా వీడీసీలు ఒప్పుకోలేదు. మొత్తం ఈత చెట్లను కూడా తమకే అప్పగించి తమ కింద పనిచేయాలని హుకుం జారీ చేసిందట. అబ్బా, వీడీసీలు మామూలుగా లేరా? ఎప్పుడో గతంలో పోయిన రజాకారులు ఏదో ఆ దొరల పాలన లెక్క అయిపోయింది ఇప్పుడు ఈ వీడీసీలను. వాళ్ళే పెట్టుకున్నారట. ఈ పెద్ద మనుషులంతా కలిసి, అన్ని కుల సంఘాలకు సంబంధించిన పెద్ద మనుషులంతా కలిసి ఈ వీడీసీలను నియమించుకుంటే ఆ వీడీసీలే ఇవాళ వాళ్ళ నెత్తి మీద కూర్చున్నారు. వాళ్ళే ఇవాళ ఓనర్లు అయిపోయారు. మొత్తానికి సర్పంచులు ఉన్నా కానీ సర్పంచ్ కూడా పనిచేస్తాడంట. ఇక ఇప్పుడు సర్పంచ్లు ఆయనతలేరు, ఇంకా జర ఎక్కువ అయిపోయింది వీడీసీల ప్రతాపం. మొత్తానికి ఇజ్రాయెల్ ఇక ఇయాల్టి నుంచి 28 మండలాల్లో మొత్తానికి భూభారతి రాష్ట్రంలోని 28 జిల్లాల్లోని 28 మండలాల్లో సోమవారం రెవెన్యూ సదస్సుతో ఇక పాటు భూభారతిని కూడా ప్రారంభించనున్నట్టు కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా భూభారతిని అమల్లోకి తీసుకువస్తామని కూడా ఆయన తెలిపినటువంటి అంశం. ఇక ఇవాళ నుంచి 28 మండలాల్లో భూభారతిని లాంచ్ చేయబోతున్నారంట. ఇకపోతే ఒకటే ఒక రన్ తేడాతో రాజస్థాన్ పైన కేకేఆర్ విక్టరీ. మొత్తానికి ఆండ్రీ రసెల్ 25 బాల్స్లో 57 ఇక నాట్అవుట్. బ్యాటింగ్లో సత్తా చాటడంతో కోల్కతా ఆదివారం సొంత గడ్డపై జరిగినటువంటి మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో మొత్తానికి రాజస్థాన్ ఓడించింది. తొలుత కేకేఆర్ 20 ఓవర్లలో 206/4 స్కోర్ చేయగా ఇక చేంజింగ్లో రాజస్థాన్ ఓవర్లన్నీ కూడా ఆడి 205/8 స్కోరు మాత్రమే చేసిందని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఈమె చనిపోయింది. ఇక్కడ చూడరిగో, మొత్తానికి ప్రధాని మోదీతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ మొత్తానికి భేటీ అయిపోయినాడంట. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో వాయుసేన సన్నద్ధతపై చర్చ. పాకిస్తాన్తో యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కీలక సమావేశం నిర్వహించారు. ఆదివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో వాయుసేన అధిపతి అయినటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్తో భేటీ అయ్యారు. ఇక పాక్తో పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు, ప్రస్తుత భద్రతా పరిస్థితులపై చర్చించనున్నట్టు కూడా తెలుస్తున్నది. ప్రధానితో మొత్తానికి ఎయిర్ ఫోర్స్ చీఫ్ సమావేశానికి సంబంధించి అధికారికంగా సమాచారం వెల్లడి కాలేదు. ఇక ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పాల్గామ్ వద్ద పాక్ టెర్రరిస్టులు 26 మంది టూరిస్టులను పొట్టన పెట్టుకున్న తర్వాత పాకిస్తాన్తో ఉద్రిక్తతలు పెరిగినటువంటి అంశం ఇంకా రోజుకి ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. పాక్కు భారత్కు మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొంచెం గట్టిగా అవుతూ ఉన్నాయి. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలిగా. యుద్ధం వస్తే 4 రోజుల్లోనే పాక్ కేల్ ఖతం. ఒకవేళ యుద్ధం గిట్లా వచ్చిందంటే 4 రోజులలోనే పాక్ మొత్తం కేల్ ఖతం అయిపోతుందంట. ఇక ఆ దేశం వద్ద 96 గంటలకు సరిపడా బుల్లెట్లే ఉన్నాయి. ఇక మొత్తానికి ఫైటర్ జెట్ల ఫ్యూయల్కు కూడా డబ్బులు లేవు. 90 గంటలకు సంబంధించినటువంటి బుల్లెట్లు మాత్రమే, 96 గంటలకు సంబంధించినటువంటి బుల్లెట్లు మాత్రమే పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్నాయట. అంటే 4 రోజుల్లోనే పాకిస్తాన్ మొత్తం నేలమట్టం అయిపోతుంది. ఇక పాక్ చినాబ్ నీళ్లు బంద్. మొత్తానికి జమ్మూలోని మొత్తానికి బాగ్లిహార్ డ్యామ్ గేట్లు కూడా దించేసిన ఇండియా. పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లో మొత్తానికి ఎండిపోయినటువంటి నది మంచిగా ఎండిపోయింది. ఇక హైదరాబాద్కు అందాల తారలు హైదరాబాద్కు వచ్చేసిరు. మొత్తానికి అందాల పోటీలు పెట్టిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తానికి మిస్ ఇండియా వరల్డ్ మిస్ ఇండియా ఏదైతే పెట్టిండో ఇక అందాల తారలు వచ్చేస్తూ ఉన్నారట. మరి వీళ్ళకు సరైనటువంటి భద్రతను అయితే కల్పించండి రేవంత్ రెడ్డి. మిస్ ఇండియా పోటీలు బాగానే పెడతా ఉన్నారు కానీ ఇక మిస్ వరల్డ్ పోటీలకు వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్లు మొత్తానికి ఈ మిస్ వరల్డ్ పోటీలు పెట్టిండు కదా రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి వివిధ దేశాల నుండి కూడా తెలంగాణ రాష్ట్రానికి వస్తూ ఉన్నారట. ఈయన కాపీ కొట్టిండు. గతంలో కేటీఆర్ ఈ రేస్ ఎట్లయితే పెట్టిండో
దాన్ని ఉద్దేశించే మిస్ వరల్డ్ పోటీలు పెట్టిండి నేను. పెద్దగా ఇక్కడ రేవంత్ రెడ్డి టాలెంట్ కాదు, ఇది కేటీఆర్ టాలెంట్. ఆ టాలెంట్ని కాపీ కొట్టిండు. వాళ్ళు అది పెట్టిరు కదా, ఈయన ఇది పెట్టిండు. వాళ్ళు 50,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పారు. మరి మీరే అన్నారు ఆ విషయం. మరి ఇందులో మరి మీరెన్ని కోట్ల కుంభకోణాలు చేస్తారు మరి? తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు. నేడు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్. రేపు ఈవెంట్ ఆర్గనైజర్ల మీడియా సమావేశం. ఇక మొత్తానికి గ్రాండ్ ఫినాలేకు కూడా 3,000 పాసులంట. మొత్తానికి ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మిస్ బ్రెజిల్ జెస్సికా మొత్తానికి స్కాండూజ్ పెద్రోసోకు స్వాగతం పలుకుతున్నటువంటి పెరిని కళాకారులు మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వస్తూ ఉన్నారు. కళాకారులు మొత్తానికి ఈమెకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈమె మొత్తానికి స్కాండూజ్ పెద్రోసోకు, ఈమె స్కాండూజ్ పెద్రోసోకు ఈమె పేరు. ఈమెకు మొత్తానికి స్వాగతం పలుకుతూ ఉన్నారు తెలంగాణలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. ఇలా రేవంత్ రెడ్డి ఆడికి పోతాడంట, పోయి రివ్యూ చేస్తాడంట. ఎట్లా ఉన్నది మరి? ఇవాళకి పూర్తి అయిపోతున్నాయట ఏర్పాట్లు. మిస్ ఇండియాకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ, మిస్ వరల్డ్ పోటీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇవాళ పూర్తి కాబోతున్నాయట. నేడు ఇలా రేవంత్ రెడ్డి పోయి అక్కడ మొత్తానికి చూస్తాడేమో. ఎన్ని రోజులు సాగుతుందో మరి మిస్ వరల్డ్ పోటీలు. ఇక చూడాలి. ఇక సూపర్ స్పెషాలిటీ దవాఖానాలుగా 3 టీమ్స్ అట. అల్వాల్ టీమ్స్ న్యూరో, సనత్ నగర్ టీమ్స్ కార్డియాక్, అట్లాగే కొత్తపేట టీమ్స్ గ్యాస్ట్రో. హైదరాబాద్లోని నిర్మిస్తున్నటువంటి 3 టీమ్స్ దవాఖానాలను కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్గా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. సిటీలో అల్వాల్, సనత్ నగర్, కొత్తపేటలో ఒక్కోటి 1000 బెడ్ల కెపాసిటీతో ఉండేలా టీమ్స్ దవాఖానాలను కూడా మొత్తానికి ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటిలో అల్వాల్ టీమ్స్ను ఇక న్యూరో సైన్సెస్, ఇక సనత్ నగర్ టీమ్స్ను కూడా కార్డియాక్, ఇక సైన్సెస్, కొత్తపేట టీమ్స్ను కూడా గ్యాస్ట్రో సైన్సెస్ విభాగాల్లో సెంటర్స్ ఇక ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేయనుందట మొత్తానికి. అయితే సూపర్ స్పెషాలిటీ దవాఖానాలుగా 3 టీమ్స్ మొత్తానికి హైదరాబాద్లో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక స్పీడ్గా పాలమూరు పనులు. ఈ ఏడాది నుంచే 50 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకునేలా కసరత్తు చేస్తూ ఉన్నారట. పాలమూరు పనులు స్పీడ్గా జరుగుతూ ఉన్నాయంట. మావోయిస్టులతో చర్చలు లేవు. చేతుల్లో తుపాకులు పట్టుకున్నోళ్లతో మాటల బండి సంజయ్. మావోయిస్టులతో చర్చలు పెట్టాల్సిన అవసరం లేదు, చేతుల్లో తుపాకులు పట్టుకున్నతో మాటలే అవసరం లేదంటుండు. ఇన్ఫార్మర్ల నెపంతో ఇక అమాయక గిరిజనులను పొట్టన పెట్టుకుంటున్నారు. ఇక పలు పార్టీల నేతలను కూడా మందు పాత్రలు పెట్టి చంపిండ్రు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ. ఇక మొత్తానికి రోహింగ్యాలపై ఆ పార్టీ వైఖరేంటి? పాస్పోర్టులు లేని విదేశాలను కూడా గుర్తించి పంపిస్తున్నామని వెల్లడి. పాస్పోర్టులు లేని విదేశీయులను గుర్తించి మరీ పంపిస్తూ ఉన్నారట. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక తుపాకులను చేతపట్టి ఎందరో అమాయకులను మావోయిస్టులు పొట్టన పెట్టుకున్నారని, ఇన్ఫార్మర్ల నెపంతో కూడా గిరిజనులను చంపేశారని ఆయన మండిపడ్డారు. ఎన్నో కుటుంబాలను మానసిక క్షోభనకు ఇక మిగిల్చారని, అలాంటి వారితో చర్చలు ఉండబోవని కూడా తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడినటువంటి బండి సంజయ్ ఇక మొత్తం బాసరలో నెత్తుటి ఘోష. పేద విద్యార్థికి తీవ్ర గాయాలు, తప్పిన మొత్తానికి ప్రాణాపాయం. అరె బాసరలో నెత్తుటి ఘోషనంట. బాసర ఆలయ సమీపంలో మొత్తానికి ఏర్పాటైనటువంటి ఓ ప్రైవేటు వేద పాఠశాల ఇటీవల అనుమానాస్పదంగా గాయపడ్డ పేద విద్యార్థి. అరే ఈయన ఇట్లెందుకు గాయపడ్డాడు పేద విద్యార్థి? మరి దారుణంగా గాయాలైపోయినాయి. ఇక పేద విద్యార్థికి తీవ్ర గాయాలు, తప్పిన ప్రాణాపాయం. పాఠశాల నిర్వాహకుల పొంతనలేని సమాధానాలు. పాఠశాల నిర్వాహకుల పొంతనలేని సమాధానాలట. బడతందుకు కూడా 4 ఉతుకుతే సమాధానం చక్కగా చెప్తారు వాళ్ళు. ఇదేనా పద్ధతి? పొలగానికి ఏమైందో తెలియదు, మొత్తము నెత్తుటి దారాలతో నిండిపోయినటువంటి అంశం. మరి పాఠశాల నిర్వాహకులంట సమాధానం చక్కగా చెప్తారట, పొంతనలేని సమాధానాలు చెప్తా ఉన్నారట. 40 రోజులు దాటిన పురోగతి లేని పోలీసు దర్యాప్తు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి విద్యార్థి కరెంట్ షాక్తో మృతి.
ప్రత్యేకంగా సాక్షి చెప్తాననుకున్నటువంటి ఒక విద్యార్థి కరెంట్ షాక్తోని మృతి చెందిందట. ఇదేదో పెద్ద కుమ్మక్కు జరుగుతూ ఉన్నది. తెర వెనుక ఎవరున్నారు, అసలేం జరుగుతున్నది, సాక్ష్యాలు మాయం, అంతా అనుమానాస్పదం, నిజాలు నిగ్గు తేల్చాలని కూడా మొత్తానికి వెల్లువెత్తుతున్నటువంటి డిమాండ్లు. అసలేం జరిగింది, మణికంఠ మృతి ప్రమాదమా, హత్య, బాసరలో నెత్తుటి ఘోష, ఏం జరుగుతుందా బాసరలా? మరి ప్రభుత్వం ఇంత నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకుంటుంది? పోలీసు వాళ్ళు కూడా 40 రోజులైనా దర్యాప్తు లేదంట ఇంతవరకు. మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఆడ కళ్ళ ముంగట కనబడతా ఉంటే పోలీసు వాళ్ళు నిద్రపోతే ఎట్లా మరి? ఇక సన్నాల రైతులకు సున్నం, సన్నాల రైతులకు సున్నమేనట నోట్లే. ఇక బోనస్ చెల్లింపులో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం, కొట్టుకుపోయిన ఆశలు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన సన్న ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్ 515.82 కోట్లు, విక్రయించిన 2 రోజుల్లోనే చెల్లిస్తామన్న సర్కారు. కానీ ఇప్పటి వరకు రైతులకు ఇచ్చింది 0. నెల రోజులుగా రైతుల పడిగాపులు, సన్నాల కొనుగోలును కూడా అధికారుల కొర్రీలు. మొత్తానికి బోనస్ తప్పించుకునేందుకు కుట్రలు. 10 లక్షల టన్నులు దాటినటువంటి సన్నాల కొనుగోళ్లు. మరోవైపు చుక్కలు చూపిస్తున్న మిల్లర్లు. క్వింటాలకు 5 నుంచి 10 కేజీలు కోత. అబ్బా, ఒప్పుకుంటేనే వడ్లు దించుకుంటామని కూడా మెలిక. అయినా పట్టించుకొని పౌర సరఫరాల సంస్థ. సర్కారు మిల్లర్ల దొంగాటతో మొత్తానికి రైతులకు తిప్పలు. ఏడన సర్కారు ఏ వ్యవస్థలో సక్కంగా పనిచేసిందని అన్ని వ్యవస్థల్లో కూడా ఆగమాగం చేస్తూ ఉన్నది. చెప్పింది ఒక మాట, చేసేది ఇంకో మాట. మొత్తం మోసపూరితమైనటువంటి వ్యవస్థనే నడుస్తూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. చెప్పినట్టుగా పని నడుస్తలేదు. బోనస్ కూడా ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. క్వింటాలకు 5 నుంచి 10 కిలోలు కట్ చేస్తూ ఉన్నారట. ఇది ఎక్కడి ఘోరం? 5 నుంచి 10 కిలోలు కట్ అవుతుందా? క్వింటల్ బస్తా, ఇప్పుడు క్వింటల్లో రెండు బస్తాలు ఉన్నాయనుకో, 50 కిలోల బస్తాలు. ఆ జ్వర సంచి ఎంత ఉంటుంది? 1/4 కిలో ఉంటుంది. సరే, ఒక ½ కిలో ఉందనుకున్నాం, 500 గ్రాములు ఉంటుంది. 4 బస్తాలైనా 2 కిలోలు కట్ చేయాలి. సరే, 5 కిలోలు కట్ చేయాలి, ఏకంగా 10 కిలోలు కట్ చేస్తారా? ఇకపోతే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నటువంటి ఉద్యోగ జేఏసీ నాయకులు. ఉద్యోగుల పోరు బాట. జూన్ 9న 1,00,000 మందితో చలో హైదరాబాద్ పోర్రి, ఆ సెక్రటేరియట్ ముట్టడించుర్రి, కావాలంటే రేవంత్ రెడ్డిని కూడా దొరకబట్టుర్రి. ఇందిరా పార్కు వద్ద మొత్తానికి మహాధర్నా. మే 15న నల్ల బ్యాడ్జీలతో నిరసన. సమస్యలు పరిష్కరించకుంటే జూన్ తర్వాత ప్రత్యక్ష ఆందోళన. ఇక సామూహిక సెలవులు, ఇక మొత్తానికి పెన్ డౌన్ వర్క్ టూరుల్, ఇక మొత్తానికి మానవహారాలు, సామూహిక భోజనాలతో నిరసన. ఉద్యోగ జేఏసీ నేతల హెచ్చరిక. కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ విలీనం ఎండమావే. ఆర్టీసీ విలీనం ఏదైతే ఉందో అది ఎండమావే. ప్రభుత్వంలో మొత్తానికి ఉద్యోగాల విలీనంతో మొత్తానికి ఖజానాపై అదనంగా 450 కోట్ల రూపాయల భారం పడిందంట. ప్రభుత్వంలో ఉద్యోగాల విలీనంతో మొత్తానికి ప్రభుత్వంలో ఉద్యోగులు విలీనం చేసుకుంటే ఖజానా పైన అదనంగా 450 కోట్ల భారం పడిందని చెప్తా ఉన్నారు. ఆ ఒక్కటి అడగొద్దంటున్న ప్రభుత్వ పెద్దలు. ఏది ఆర్టీసీని విలీనం చేసుకుంటే, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసుకుంటే భారం గట్టిగా పడిపోతుంది, 450 కోట్ల భారం పడిపోతుంది. అదొక్కటి మాత్రం అడగకండి, సమ్మె విరమించుకోండి అని రేవంత్ రెడ్డి అడుగుతూ ఉన్నాడు. వాళ్ళకే చెప్తా ఉన్నాడు, నేను నెలకు 10,000 కోట్ల రూపాయలు అప్పు కడతా ఉన్నా, ఇప్పటికే నేను 1,58,000 1,52,000 రూపాయల అప్పు తీసుకొచ్చిన, ఇవి కట్టడానికే నా పని అంతా అయిపోతూ ఉన్నది, అప్పులకే పోతుంది నా సంసారం అంతా, ఇక నేను ఎట్లా సాధాలే రాష్ట్రాన్ని? 18,500 రూపాయల ఇన్కమ్ వస్తూ ఉన్నది, మరి మిగతా ఎట్లా కలుపుకోవాలి? నాకు రాష్ట్రాన్ని సాధడానికి 30,000 కోట్లు కావాలి, ఇన్కమ్ మనకు ఆదాయం వచ్చేసి 18,500 కోట్లు, మరి ఎట్లా దిద్దాలి అని అడుగుతూ ఉన్నాడు. ఇక ఆర్టీసీ విలీనం చేసుకోకూడదు అంటుండే. ఇప్పుడు ఇక మరి ఆర్టీసీలో బతుకులేంది? విలీనం చేసుకోకపోతే ఉచిత బస్సు అని పెడితివి, ఆగమాగం చేస్తేవి, ఆటో డ్రైవర్ల జీవితాలతో కూడా ఆడుకున్నావు ఉచిత బస్సు పెట్టి. ఇక ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ మొత్తానికి బెదిరింపులట. భారత్ మాపై దాడి చేస్తే ఇక సంప్రదాయ అణుబాంబులతో పూర్తి స్థాయిలో స్పందిస్తామంటూ రష్యాలోని పాక్ దౌత్యవేత్త హెచ్చరికలు చేస్తూ ఉన్నారట.
భారత్ ఒకవేళ దాడి చేస్తే అణుబాంబులతోని రెడీ అయిపోతారట. వీళ్ళు అణుబాంబులు వేసేదాకా మనోళ్ళు ఊరుకుంటారా? మనోళ్ళు కూడా గట్టిగానే వేస్తారు. మురుగు వదిలించలేం, మొత్తానికి నగరవాసులకు కలుషిత నీరే దిక్క. మొత్తానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వద్ద జీవో 311 ఉల్లంఘన పైన చర్యలేవి? జంట జలాశయాల్లోకి మురుగునీరు రాకుండా తీసుకుంటున్నటువంటి చర్యలేవి? అక్రమ నిర్మాణాల నుంచి కాలువ ద్వారా గండిపేట చెరువులో కలుస్తున్నటువంటి మురుగు. ఇది ఈ మురుగునీరు హైదరాబాద్ వాసులంతా తాగడానికైనా స్నానం చేయడానికైనా మొత్తానికి మురుగునీరేనంట. మరి నగర పాలకులకు కలుషిత నీరే దిక్క. మరి రేవంత్ రెడ్డి మరి ఇదేంది పరిస్థితి? గతంలో తన మాటలను రేవంత్ మరిచారా? కన్వెన్షన్ సెంటర్లపైన చర్యలు తీసుకుంటారా? అక్రమాలపైన హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు. ఆక్రమణలపైన హైకోర్టు సీరియస్గా వ్యాఖ్యలు చేస్తూ ఉందంట. 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు. మొత్తానికి ఎగువన బడాబాబుల కన్వెన్షన్ సెంటర్లు కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందినవి కాబట్టే అధికారులు అటు చూడటం లేదన్న విమర్శలు. ఇకపోతే పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని కూడా పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైంది? జంట జలాశయాల పరిధిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలు ఇక పరివాహక ప్రాంతాల నుంచి కూడా 10 కిలోమీటర్ల పరిధిలోకి వస్తాయి. 2 జలాశయాలు ఇక హైదరాబాద్ నీటి సరఫరా పర్యావరణ సమతుల్యతతో మొత్తానికి కీలక పాత్ర పోషిస్తాయి. వాటికి మురుగు పారకుండా తీసుకుంటున్న చర్యలపైన 4 వారాల్లో నివేదిక సమర్పించాలని కూడా మొత్తానికి హైకోర్టు ఆదేశం జారీ చేసిందంట. నీళ్లు పోకుండా మురుగునీళ్ళు పోకుండా వీళ్ళేం జాగ్రత్తలు తీసుకోలే, అదంతా ఉత్తదే. ఆ నివేదిక కూడా వీళ్ళు హైకోర్టుకు సమర్పించారు. ఇక కరెంట్ ఇస్తలేరు. రాష్ట్రంలో రోజుకు తగ్గుతున్న విద్యుత్, ఇది వాస్తవం. రోజుకు కరెంటు తగ్గిపోతూ ఉన్నది. రోజుకి ఇంత తగ్గిపోతూ ఉన్నది వినియోగం. గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిన డిమాండ్. పల్లెల నుంచి సిటీ దాకా అదే పరిస్థితి. ఇప్పటికే కుదేలైన నిర్మాణ రంగం, ప్రతి చోట మొత్తానికి అప్రకటిత కరెంటు కోతలు. వ్యవసాయ రంగంలోనూ తగ్గిన విద్యుత్ వినియోగం. అంతా బాగానే ఉందంటూ సర్కారు ప్రకటన. ఏడ బాగుంది? మీ బొంద బాగుంది, మీ బోకే బాగుంది. రోజుకు 10 సార్లు పోతూ ఉంది, వస్తూ ఉన్నది. గతంలో కాంగ్రెస్ ఎట్లా అయితే కరెంట్ ఇచ్చిందో ఇప్పుడు కూడా గట్లే అవుతూ ఉన్నది. 10 గంటలు కరెంట్ ఇస్తే 10 గంటలు కట్ అయిపోతుంది. కొన్ని చోట్ల 24 గంటల కరెంట్ అన్నారు. దాదాపుగా ఒక 6-7 గంటల సేపు 6-7 గంటల దాకా కరెంటు కట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లెక్క పెట్టుకుంటే 7 గంటల దాకా కరెంటు కట్ అయిపోతూ ఉన్నది. మళ్ళీ ఇంక 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పుకుంటున్నారట దొంగ మాటలు. రాష్ట్రంలో కరెంటు పరిస్థితి మళ్ళీ ఆనాటి రోజులను గుర్తుకు తెస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే గతంలో చూసిన చీకటి రోజులు వచ్చేలా కనిపిస్తున్నాయి. విద్యుత్ వినియోగం నానాటికి పడిపోయే దీనికి నిదర్శనం. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో కరెంటు వినియోగం భారీగా పడిపోయింది. దీంతో మొత్తానికి పట్టణాల నుంచి పల్లెల దాకా కరెంటు కోతలు కొనసాగుతున్నాయి. ఇటు పారిశ్రామిక రంగం, అటు వ్యవసాయ రంగం కూడా కుదేలైపోతున్నటువంటి అంశం. ఇక కాంగ్రెస్లో వివాదాల వర్గపోరు సహజమట. కాంగ్రెస్లో వివాదాల వర్గపోరు సహజమంట. చెప్పుకోవడానికి ఏమన్నా ఆలోచన ఉండాలి. పార్టీలో స్వేచ్ఛే బలం, అదే బలహీనత. వర్గాలు ఇక అసంతృప్తులు కూడా సాధారణమే. కులగణన నిర్ణయం దేశానికే ఆదర్శం. మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ కులగణన చేసిందంతా వేస్ట్ అంట. అది రాష్ట్ర కేంద్రమే చెప్పేసింది ఆ కులగణన వేస్ట్, అది పనిచేయది, మళ్ళీ చేయాల్సిందే. 42% బీసీ రిజర్వేషన్లో అది రాదు అని చెప్పి పాడేసిరు. కేంద్రమే ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన తర్వాత మళ్ళా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. దేశం ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా కూడా కులగణన ఏర్పాటు చేయాలి అని మాట్లాడుతూ ఉన్నారా? ఇక 17 నెలల్లో 17 పైసలు కూడా ఇవ్వలేదు. మొత్తానికి స్టూడెంట్ల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటమాడుతూ ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం. ఇప్పటికీ ఎగ్జామ్ నిర్వహించలేదు. మే ప్రభుత్వం దారుణమైనటువంటి స్థితిలో ఉందా? బీఆర్ఎస్ ఎప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆపలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్తున్నటువంటి అంశం. ఇది కథ. 17 నెలల్లో 17 పైసలు కూడా ఇవ్వలేదు. స్టూడెంట్ల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటమాడుతూ ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ అసలు స్టూడెంట్స్కి ఇవ్వలే.
విదేశాలకు పోయి చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. అక్కడికి పోయి చదువుకుంటే వాళ్ళకు కూడా కేసీఆర్ కొంత డబ్బును కేటాయించిండు. బయట దేశాల్లో చదువుకునే వాళ్ళకు కూడా స్కాలర్షిప్లు ఇచ్చిర్రు. ఆ స్కాలర్షిప్ కూడా వీళ్ళతోనే అవుతలేదు కాంగ్రెస్ వాళ్ళతోటి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తలేరు, బయట దేశాల్లో చదువుకునే వాళ్ళకు కూడా స్కాలర్షిప్ అందట్లేదు. మరి వాళ్ళు ఆశతోనే పోయి చదువుకుంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక అందాల తారలు వస్తున్నారనేటువంటి బస్టాండ్ కడుతున్నాం. ఆగో, అందాల తారలు వస్తూ ఉన్నారని బస్టాండ్ కడతా ఉన్నారట. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నాం. అందాల తారలు ఇక రామప్పకు రాబోతున్నారు, అందుకే మోడల్ బస్టాండ్ నిర్మిస్తున్నాం. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కాంగ్రెస్ చేసింది. ఇక కులగణనే కిషన్ రెడ్డి విమర్శలు చేయడం తగదు. ములుగులో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క. ఆగో, పొన్నం ప్రభాకర్, సీతక్క ఇద్దరు కలిసి అందాల తారలు తెలంగాణ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు కాబట్టి మేము బస్టాండ్ కడతా ఉన్నాం, తహతహలాడేటువంటి బస్టాండ్ కడతా ఉన్నాం. ఇది దేశంలోనే అద్భుతమైనటువంటి బస్టాండ్ అంట, ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి బస్టాండ్. ఎందుకంటే వరల్డ్ మిస్లు వస్తూ ఉంటారు, మిస్ వరల్డ్ పోటీలు పెడతా ఉన్నారు కదా. మొత్తానికి అక్కడక్కడ దేశాల నుండి ఆ మిస్ వరల్డ్కి సంబంధించి అందాల తారలు వస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నారట న్యూ బస్ స్టాండ్. సీతక్క చెప్తా ఉన్నది. మరి రైతులు కష్టాలు పడుతూ ఉన్నారు, వానకు వడ్లు ఎండిపోతూ ఉన్నాయి. మరి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి సెంటర్లు మాత్రం ఏర్పాటు చేయరు వీళ్ళు. కాసుల వేట ఇదంతా, ప్రజల్ని బతికించడానికి కాదు ఇదంతా, కాసుల వేట. ఈ అందాల పోటీకి సంబంధించి కూడా మస్తు కాసులు వస్తాయి ప్రభుత్వానికి, లాభమే ఇది. ఇక రాష్ట్రంలో గాలివాన బీభత్సం, నీటి పాలైన పంట, కూలిపోయిన చెట్లు, మొత్తానికి తెగిపోయిన విద్యుత్ వైర్లు, విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు, స్తంభించినటువంటి రవాణా వ్యవస్థ. ఆర్టీసీ కార్మికులతో చర్చకు సిద్ధం. పొన్నం ప్రభాకర్ సిద్ధమైపోతున్నారు. ఏం మాట్లాడతారు? ఇవాళ రేపు ఎప్పుడు వచ్చిన సమస్యలపైన చర్చిస్తాం, అధికారికంగా పిలవాల్సినటువంటి అవసరం లేదు, ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలోకి వస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలోకి వస్తుందట. మొన్ననే బీఆర్ఎస్ వాళ్ళు 10,000 కోట్లు ఇచ్చారు ఆర్టీసీలకు. లాభాల బాటలకు రాదా? 10,000 కోట్లు ఇచ్చారు. మొత్తానికి ఎస్ఎల్బీసీని మేమే పూర్తి చేస్తాం, చెయ్యి. ఆ 8 మంది డెడ్ బాడీల 2 డెడ్ బాడీ బయటకు వచ్చినాయి. ఇంకా ఆరుగురి డెడ్ బాడీస్ దొరకలే. మరి వాళ్ళ గుర్తింపు ఇంతవరకు లేదు, చేతులు ఎత్తేసిరు. మళ్ళీ ఎస్ఎల్బీసీని మేమే పూర్తి చేస్తామంటారు. దాన్ని ముట్టుకుంటేనే ప్రమాదం. మరి ఇంకెంతమంది ప్రాణాలు బలిగా ఉంటారు మరి అలాగ పోయి. మళ్ళా సాగునీటి ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యం, కందమల్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం, ఇరిగేషన్ శాఖను కూడా బలోపేతం చేస్తున్నాం. మొత్తానికి లస్కర్ల నియామకాలు కూడా చేపడుతున్నాం. ఇక మిర్యాలగూడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాలు. 3 నిమిషాలు ఆలస్యం నీట్ ఎగ్జామ్కు దూరం. 3 నిమిషాలు ఆలస్యం అయిపోయినందుకు నీట్ ఎగ్జామ్కు మొత్తానికి దూరం అయిపోయిందంట. పరీక్షకు అనుమతించని అధికారులు, కన్నీరు మున్నీరైన అభ్యర్థి. 3 నిమిషాలకే ఆలస్యమైనటువంటి 3 నిమిషాలకు ఆ అభ్యర్థిని మొత్తానికి ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించలే. ఇక నక్సల్తో మాటలు లేనే లేవని చెప్తా ఉన్నాడు ఎవరు? బండి సంజయ్. మొత్తానికి దేశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్తా ఉన్నాడు, నక్సల్స్తోనే మాటలు లేవు, ఉగ్రవాదులతోనే మాటలు లేవు. వాళ్ళు ఆల్రెడీ గతంలో వాళ్ళ అరాచకాలు అడ్డగోలుగా ఉన్నాయి. మంచి రాజకీయ నాయకులను వాళ్ళు హతమార్చిండ్రు. అట్లానే కాకుండా మంచి తత్వవేత్తలను కూడా భయభ్రాంతులకు గురి చేసిరని చెప్తా ఉన్నటువంటి అంశం.